ప్రతి ఒక తీర్పైనా ఒక నిర్ణయమైనా పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటనేది, అలాగే రాజకీయంగా ఎవరికి లాభం జరుగుతుందనేది. నిన్నటి తీర్పుకు సంబంధించి మనం చూసాం, అటు ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ వచ్చారు, అంతకుముందు నిన్న మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ చెప్పారు. నేనే మూలమని తెలుగుదేశం పార్టీ కూడా చెప్పుకుంటుంది. నిన్న రేవంత్ రెడ్డి మొదట నేనే అమలు చేస్తాను, అవసరమైతే నోటిఫికేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ అయినా నేను మళ్ళీ తిరిగి విడుదల చేయడానికి సిద్ధం అవుతానని. అంటే రాజకీయంగా ఇది ఎవరికి లాభం, పొలిటికల్ ప్రభావం ఎంత? అంటే వీళ్ళే కాదు, ఇప్పుడు మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఎంపరికల్ డేటా అన్నారు, క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రేబుల్ డేటా ఆధారంగా చేయాలన్నారు. అంటే అర్థం అది ఎలా చేస్తారు? మేము చెప్తున్న కాస్ట్ సెన్సస్ చేయమనే కదా సుప్రీంకోర్టు చెప్పింది, కులగణన అని చెప్పి నిన్న కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా వాదించింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు డెమాన్స్ట్రేబుల్ అండ్ క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి అంటే అది ఎలా వస్తుంది? కాస్ట్ సెన్సస్ ఆధారంగానే రావాలి కదా. ఇప్పుడు ఏ వర్గం వెనుకబడింది, ఇలా నిన్న సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అన్నారు, అంటే ఏ వర్గము మోర్ అప్రెస్డ్, మోర్ బ్యాక్వర్డ్ అనే కాదు, రిజర్వేషన్ బెనిఫిట్లను ఏ వర్గము ఎక్కువ పొందుతుంది తక్కువ పొందుతుంది కూడా డేటా ఉండాలన్న. మీరు అంటే అర్థం, as not only as a proportion of the population but as a proportion of the post కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పొందుతున్నారని. అంటే రెండు రకాలుగా ఎస్టాబ్లిష్ కావాలి. ఒకటి సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ లో క్లియర్ గా తేడా ఉండాలి, ఈవెన్ సోషల్ కూడా. రెండవది రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతున్న దాంట్లో కూడా తేడా ఉండాలి. ఆ తేడా కూడా రీజనబుల్ గా ఉండాలి, ఏదో సబ్స్టాన్షియల్ గా ఉండాలి. ఏదో నామాత్రంగా తేడా ఉంటే ఉపవర్గీకరణ చేరాదు, సబ్స్టాన్షియల్ గా ఉండాలి. ఎందుకంటే అది టెస్ట్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ కు లోబడి ఉండాలి. సో అందువల్ల డెఫినెట్ గా ఈ ప్రక్రియ జరగటానికి కాస్ట్ సెన్సస్ కదా అని కాంగ్రెస్ అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా దీనికి అనుకూలమే అని చెప్పారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ దీనికి వ్యతిరేకం కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అందువల్ల డెఫినెట్ గా నిజమే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మొదలైన మాట నిజం. నిన్న ఈ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి వచ్చి మాదిగ ఉపకులాల సభలో మాట్లాడింది నిజం. అంటే అర్థమైంది ఏంది అందరికీ కూడా ఏంటంటే, బహుశా ప్రధానమంత్రి కూడా సెన్స్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ అర్థమై ఉంటుంది. వాళ్ళ అటార్నీ జనరల్ ఉంటాడు కోర్టులో, వాద ప్రతివాదాలు గమనించి ఉంటారు కదా. అందులో నేను ఇప్పుడు ఇన్ని జడ్జిమెంట్లు చెప్పాను మీకు ఇందిరా సహాని, ఈవి చిన్నయ్య ఒక్కటే వద్దన్నది. ఇందిరా సహాని, దేవేందర్ సింగ్, ఎన్ఎం థామస్, వసంత్ కుమార్, త్రిలోక్యనాథ్ కోశ, ఈ జడ్జిమెంట్లన్నీ చదివితే నాకే అర్థమైంది ఇది ఇయ్యాలి కాకపోతే రేపైనా వస్తుంది, ఎప్పటికైనా అవుతుందని. సో ఇది అనివార్యంగా వస్తుంది, ఎందుకంటే లాజిక్ అనేది క్లియర్ గా కనబడుతుంది. రాజ్యాంగం అర్థమైన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. కోర్టులో వాద ప్రతివాదాలు మూడ్ ఆఫ్ ద కోర్ట్ కూడా అర్థమవుతుంది కనుకనే ఎన్నికలకు ముందు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇది కోర్టులో ఉంది, అది తేలడంతోనే వర్గీకరణ చేస్తా, నేను కృష్ణన్న నాయకత్వంలో పోరాడతానని చెప్పి మాట్లాడాడు. కానీ మనకు అర్థం కావాల్సింది సతీష్, మాదిగ ఉపకులాల మీటింగ్ లో వచ్చి సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి మాట్లాడినాక ఎస్సీ ఓటు బీజేపీకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు, రాలే కదా. మరి ఎందుకు రాలేదు అంటే ఇది ఒక్క ఫ్యాక్టర్ ఆధారపడి ఉండదు, ఎందుకంటే ఇది అన్ని పార్టీలు అనుకూలమే. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ కూడా అనుకూలమే, మా కేసీఆర్ లేఖిచ్చాడని చెప్పాడు హరీష్ రావు నిన్న. ఇప్పుడు కాదు అప్పుడే మా కేసీఆర్ లేఖిచ్చాడు అని. సో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మేము అప్పుడు కేసీఆర్ అప్పుడే అఖిలపక్షం తీసుకెళ్ళలేదు అన్నారు. ఇందులో ఎవరు వ్యతిరేకం కాదు. అందువల్ల అన్ని పార్టీలు తమ కంట్రిబ్యూషన్ ఉంది అని క్లెయిమ్ చేసుకుంటారు. సో కానీ వర్గీకరణ అనే ఇష్యూ ఎవరికి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పటి వరకైతే ఎవరికి ప్రత్యేకంగా ఉపయోగపడ్డట్టు కనబడలేదు. ఒకప్పుడు ఉపయోగపడచ్చు ఎవరికైనా. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఎస్సీ ఓటర్లు వెనకాలన్న సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఓబీసీలకు పొలిటికల్ గా ఎంపవర్ చేశారు. అందుకే తెలుగుదేశం వెనకాల చాలా కాలంగా కూడా బీసీలు ఉన్నారు, బీసీల పార్టీగా పేరు. అలాగే వాళ్ళు ఎస్సీలలో కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ వర్గీకరణ చేశారో మాదిగలు టీడీపీకి అనుకూలమయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాలల జనాభా ఎక్కువ, తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రలో మాలలు ఎక్కువ. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ అయినా మరో పార్టీ అయినా, అందుకే మీరు గమనించాను చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లు కూడా ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా అమలు చేస్తాం. వైసీపీ నాయకుల స్టేట్మెంట్ ఏముంది, ఎవరికి అన్యాయం జరగకుండా అమలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది, వాళ్ళ మెజార్టీ మాల ఓటర్లు ఎక్కడ పోతాయో అని. ఎందుకంటే ఆల్రెడీ మాల ఓటర్లు ఎక్కువగా వైసీపీ వెనకాల ఉన్నారు. అంటే మొన్నటి ఎన్నికల్లో వేరు కాంటెక్స్ట్. సో అందువల్ల
అల్టిమేట్ గా రెండు వర్గాల ఓటర్లు కావాలి గనక అవును. దాన్ని ఎవరు కూడా ఎక్కువగా స్ట్రెచ్ చేస్తారని అనుకోను. ఎందుకంటే ఒక వర్గం పైన నువ్వు స్ట్రెచ్ చేస్తే ఇంకో వర్గం ఎగిరిపోతుంది కదా. అవును సార్. సో అందువల్ల ఇంకా తెలంగాణలో రేవంత్ రెడ్డికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మాదిగలే ఎక్కువ మంది. అవును. ఆల్రెడీ ఒక విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, ఇచ్చిన పదవులన్నీ మాలలకు ఇచ్చారని. అవును. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, శాసనసభ స్పీకరు, ఎంపీ అభ్యర్థులు అంతా మాలలకి ఇచ్చారు. అవును. మాదిగలకు రిప్రజెంటేషన్ సరిగా లేదు అన్న విమర్శ కూడా ఉంది. అందువల్ల ఆ విమర్శ నుంచి బయటపడడానికైనా ఇది ఉపయోగపడుతుంది. ఎస్ సార్. కానీ మిగతా చోట ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రలో మాలలు ఎక్కువ, ఇప్పుడు గట్టిగా నువ్వు వర్గీకరణపై నొక్కారనుకోండి, అవును, మాల ఓటర్లు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్. సెన్సిటివ్ గా డీల్ చేయాలి, చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాలి కనుక పొలిటికల్ గా Okay. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉపయోగపడలేదు. అందువల్ల మీకు ఇంకా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో చెమర్స్, నాన్ చెమర్స్. అవును. చెమర్లు బీఎస్పీ వెనకాల ఉన్నారు గనక బీజేపీ ఏం చేసిందంటే నాన్ చెమర్ దళితులను అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఇది నాన్ చెమర్ దళిత్ అంగీకరిస్తారు కావచ్చు, Yes, కానీ sir. మళ్ళీ చెమర్లు వ్యతిరేకిస్తారు కదా. Yes, sir. అక్కడ చెమర్ డామినేట్. ఇక్కడ మన దగ్గర మాదిగలు ఎలా మోర్ అప్రెస్ లో, యూపీలో చెమర్లే అది గ్రేటర్ పవర్, మోర్ డామినేట్. అవును. సో అందువల్ల ఇది స్టేట్ కు కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ ఉంది, ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ వ్యతిరేకించింది, Yes, sir, LJP. మీరు గమనిస్తే. సో అందువల్ల బీజేపీకి కూడా ఒక ఛాలెంజ్ ఏంటంటే లోక్ జనశక్తి పార్టీ ఈ తీర్పును వ్యతిరేకించింది. ఎందుకు అంటే వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ కాలం నుంచి కూడా ఎస్సీలంతా ఒకటే, మీరు ఎస్సీలను డివైడ్ చేయకూడదు అంటారు. ఇది షెడ్యూల్ కులాలను బలహీనపరచడానికి జరిగే కుట్ర, పేద వర్గాలను చీల్చడానికి జరిగే కుట్ర అనేది వాళ్ళ వాదన. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు ఏముంటాయి, తాము ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నారు, తాము ఓటర్లు ఎవరు, తమకు ఎక్కడ పలుకుబడి ఉందో ఆధారంగా స్టాండ్ తీసుకుంటారు తప్ప న్యాయము ధర్మ ఆధారం స్టాండ్ తీసుకోరు. అవును సార్. నాగేశ్వర్ కు సతీష్ కమ్మ ఓట్లు అవసరం లేదు కనుక మనకి ఏది న్యాయము ఏది ధర్మం అనే ఆధారంగా మనం స్టాండ్ తీసుకుంటాం. కానీ వాళ్ళు అలా స్టాండ్ తీసుకోరు కదా. వాళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఏ బేస్ కమ్యూనిటీ అని చూసుకుంటారు. అందువల్ల ఇలా లోక్ జనశక్తి పార్టీ తీర్పును వ్యతిరేకిస్తుంది. లోక్ జనశక్తి పార్టీ బీజేపీకి ఒక ముఖ్యమైన మిత్రపక్షం. తర్వాత ఇప్పుడు డెమాన్స్ట్రబుల్ క్వాంటిఫైబుల్ డేటా కావాలి, ఎట్లా చేస్తారు? కాస్ట్ సెన్సస్ కు బీజేపీ వ్యతిరేకం. మరి కాస్ట్ సెన్సస్ జరపకుండా మరి ఏ ఎంపరికల్ ఎలా ఇస్తారు? కాస్ట్ సెన్సస్ జరుపుతావా, నువ్వు ఇంకో ఎన్యూమరేషన్ జరుపుతావా, ఏదో చేయాలి కదా. వితౌట్ ఎనీ డేటా, రిలీబుల్ డేటా, క్లియర్ గా క్వాంటిఫైయబుల్, డెమాన్స్ట్రబుల్ అనే పదం వాడారు. కెన్ దేర్ బి ఎనీథింగ్ మోర్ క్వాంటిఫైయబుల్, మోర్ డెమాన్స్ట్రబుల్ దెన్ కాస్ట్ సెన్సస్? కుల జనగణన మించిన క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉండదు. మరి కుల జనగణనానికి బీజేపీ వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే మతం ఆధారంగా ప్రజల్ని ఓట్లు ఐక్యం చేసి ఓట్లు తెచ్చుకునే రాజకీయ పార్టీ కులం అనే అంశాన్ని ముందుకు పట్టుకురాదు. పట్టుకొచ్చిన రోజు అది హిందుత్వం వెనక్కిపోతుంది, మండలి ముందుకు వస్తే కమండలి వెనక్కిపోతుంది. సో యూపీలో జరిగింది అదే. అఖిలేష్ మండలి ముందుకు తెచ్చాడు, వెంటనే కమండలి దెబ్బతిన్నది. సో అందువల్ల పొలిటికల్ ఇంప్లికేషన్ స్టేట్ వైడ్ గా చూడాలి, ఒక్కొక్క స్టేట్ లో. అలాగే ఇప్పుడు మనకు తెలంగాణలో, ఆంధ్రలో ఆదివాసీల ఇష్యూ ఉంది. చాలా కాలంగా ఆదివాసీలు మాకు అన్యాయం జరుగుతున్నది, రిజర్వేషన్లు అంతా లంబాడీలే పొందుతున్నారు అని వాళ్ళ వాదన ఉంది. అయితే ఆదివాసుల డిమాండ్ లో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచే తొలగించాలని డిమాండ్ ఉంది. తొలగించడం ఎవరు అంగీకరించారు, రాజకీయాల్లో ఇవ్వడమే తప్ప తీసేయడం. తీర్పు వచ్చింది కాబట్టి తొలగించడం అనే డిమాండ్ అంగీకరించకపోయినా వర్గీకరణ అనే డిమాండ్ ముందుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఆదివాసీలు నష్టపోతున్నారు, వాళ్ళు మోర్ బ్యాక్వర్డ్, లంబాడీలతో పోలిస్తే మోర్ బ్యాక్వర్డ్. లంబాడీలు కూడా బ్యాక్వర్డే, ఎలాగైతే మాలలు కూడా బ్యాక్వర్డే కదా. వాళ్ళేం పెద్ద మీకు అగ్రకులాగా డెవలప్ అయి ఉన్నారా పాపం. సో కానీ మీకు ఆదివాసీలు మోర్ బ్యాక్వర్డ్ కనుక ఆదివాసీలు లంబాడీలు స్పష్టంగా డిమార్కేషన్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఆదివాసీలకు ఇప్పుడు ఎరకలకు లంబాడీలకు తేడా ఉంటుంది, ఆదివాసీలకు ఎరకలకు తేడా ఉంటుంది. అంటే మీకు ప్రిమిటివ్ ట్రైబల్స్ కు డామినెంట్ ట్రైబల్స్ కు తేడా ఉంటుంది. అంతరించి పోతున్న గిరిజన జాతులు, ఆదివాసీ జాతులు ఇప్పుడు మీకు చెంచులు, గోండులు ఒకే రకంగా ఉండరు కదా. సో అందువల్ల హిల్ ట్రైబ్స్ కు ప్లేన్ ట్రైబ్స్ కు తేడా ఉంటుంది. అందులో లాటర్ ఎడిషన్, ఇప్పుడు లంబాడీలు మొదటి నుంచి ఎస్టీ కాదు, లాటర్ ఎడిషన్. సో ఇప్పుడు రాజకీయ పార్టీల ముందు ఇష్యూ కూడా వస్తాయి, మీరు ఆదివాసీల డిమాండ్ అంగీకరిస్తారు, రాబోతున్న కీలకమైన ఇష్యూ అదే. మరి చూద్దాం ఆ పార్టీలు కూడా ఎలా రెస్పాండ్ అవుతాయి. అలాగే ఈ తీర్పు అమలు వీటన్నిటికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ సవాళ్ళు కానీ అమలు తీరులో కొన్ని ప్రశ్నలు కానీ తలెత్తాయి. కాబట్టి ఖచ్చితంగా వైడర్ సెన్స్లో మరి కొద్ది రోజుల్లో మరింత విశ్లేషణతో ముందుకెళ్తాం నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.